ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఓపెన్ ఆడిటోరియం ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల. ఒంగోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హాస్టల్ విద్యార్థుల అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నట్లు సాంఘిక శాఖ మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. కళాశాల నుండి ప్రధాన రహదారి వరకు రోడ్డు మంజూరు చేశామని ప్రకటించడంతో విద్యార్థుల హర్షధ్వానాలు చేశారు. నూతనంగా నిర్మించిన ఓపెన్ ఆడిటోరియాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కళాశాలకు 25 లక్షల రూపాయలు విలువ చేసే బస్సు ఇచ్చిన దామచర్ల జనార్దన్కు 40 లక్షల రూపాయల విలువలైన కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రిన్సిపల్ కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక మహోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డిని అభినందించి జేకేసీ ఆన్లైన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ పి ఇందిరా, డాక్టర్ ఎం మంజుల భారతి, పి యామిని, అమ్మాజీ, శ్రీనివాసరావు, సరళ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఎక్కువ మంది రావటం, ఇక్కడ ఇప్పుడున్నటువంటి స్టాఫ్, ప్రిన్సిపాల్ చొరవతోటి ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతా వచ్చాయి. మీరు ఏదైనా ఒకటే, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది, అధ్యాపక సిబ్బంది కావచ్చు, అధ్యాపకేతర సిబ్బంది కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ప్రతి అందరి లక్ష్యం ఒకటే, మీరు చదువుకోవాలి, ఉన్నత శిఖరాలు ఉండాలి, భవిష్యత్తులో ఏదో ఒక స్వయం ఉపాధి ఉద్యోగాలు, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. మీరు ప్రయోజకులు అవుతారనే లక్ష్యంతో మీ వల్ల కుటుంబ ఆదాయం రాబడిని కూడా వదులుకొని ప్రేమ అభిమానాన్ని దూరంగా పెట్టి మీరు చదువుకోవాలి, ఉన్నతంగా రాణించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మీరు ఉన్నందుకు ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తా ఉంది. మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. 1984లో అప్పుడు పెద్ద అయిన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఉండే టైంలో మనకి ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉండాలి, ఉమెన్స్ పిల్లలంతా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఒంగోలులో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఆ రోజు నాయనమ్మ పేరు మీద సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పేసి ఆ రోజు పెట్టారు. ఈ రోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 500 మంది మన వాళ్ళ కాలేజీలో మనకి స్ట్రెంత్ పెరిగిందంటే చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీకు ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఈరోజు ఈ క్యాంపస్లో బస్సు లేదు, బస్సు వల్ల స్ట్రెంత్ తగ్గుతున్నారు అంటే ఇమ్మీడియట్గా బస్సు కూడా ఇప్పించాము. ఆ రోజు కొన్ని నేనే డ్రైవ్ చేసాం, మన వాళ్ళందరినీ ఎక్కించుకొని, గుర్తుందా మన వాళ్ళందరికీ? ఇవన్నీ కూడా చేసాం. ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. మీకు మేము కోరుకునేది ఒకటే, డిసిప్లైన్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, పేద కుటుంబాల నుంచి వచ్చారు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ నుంచి మీకు అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు అందిస్తున్నారు. కాలేజీ నుంచి మంచి స్టాఫ్ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మీరు కూడా బాగా చదువుకోవాలి, ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురావాలి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. అదేవిధంగా ఇక్కడ ఉండే మన ప్రిన్సిపాల్కి కానీ వీళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మీరు కూడా మంచి స్థితిలోకి ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇది పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అంటేనే మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కూడా. ఆయన శ్రీమతి గారు సక్కుబాయమ్మ గారి పేరుతో ఉన్న కాలేజీ అంటేనే ఎక్కువగా నేను జిల్లా పరిషత్ పాత అక్కడ ఆఫీసులో ఎక్కువగా కూడా అక్కడికి వచ్చేవాడిని. 6 ఎకరాల స్థలంలో ఒక మంచి వాతావరణంలో ఈ కాలేజీ అంటేనే మాకు, అంటే జనార్దన్ గారికి అయితే అది సొంత కాలేజ్ అనేది, మాకు కూడా మాగుంట కుటుంబానికి కూడా ఇది దత్తత తీసుకున్న కాలేజ్ అనేది కూడా మీకు తెలుపుకుంటున్నాను. నేను ప్రిన్సిపల్ గారు కళ్యాణ్ గారు అయితే ఎంతో ఇంట్రెస్ట్ గా పూర్తిగా ఈ కాలేజీని నేను డెవలప్ చేయాలి సార్ అని మొదటి నుంచి చెప్తూనే ఉంటారు. అందుకే ఆ నాక్ వారు కూడా ఒక అవార్డు ఇవ్వటం అనేది బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ వాళ్ళ మొత్తం కంటిన్యూషన్ లో కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ టీచర్ అవార్డు అనేది కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా రావటం అనేది కూడా గొప్పగా కూడా మనం కూడా భావిస్తూ
ఐపీటీ కాలేజ్